నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. రాజకీయాల్లో ప్రతి నాయకుడికి ప్రయాణం ఒకేలా ఉండదు. కొందరికి అధికారం వారసత్వంగా వస్తుంది, మరికొందరు ఉద్యమాలతో ఎదుగుతారు, ఇంకొందరు మాత్రం ప్రజల మధ్య ఒక్కో అడుగు వేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి నాయకుల కథల్లో గెలుపు మాత్రమే ఉండదు, ఓటమి కూడా ఉంటుంది. ప్రశంసలు మాత్రమే కాదు, విమర్శలు కూడా ఉంటాయి. అయినా వారు రాజకీయాల్లో నిలబడతారు. ఎందుకంటే వారి బలం పదవి కాదు, ప్రజలతో ఏర్పడిన అనుబంధం. తెలంగాణ రాజకీయాల్లో అలాంటి నాయకుల్లో ఒకరు తూర్పు జయప్రకాష్ రెడ్డి. అందరికీ తెలిసిన పేరు జగ్గారెడ్డి. 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్గా, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, తెలంగాణ కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఎదిగిన ఈ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. అయితే ఈ కథ అధికారంతో మొదలు కాలేదు. అది ఒక చిన్న గ్రామంలో మొదలైంది. రైతు కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి తర్వాత తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఎలా సంపాదించుకున్నారు? ఇప్పుడు ఆ ప్రయాణాన్ని చూద్దాం. 1966 జూలై 7 అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని ఇంద్రకరణ్ గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో తూర్పు జయప్రకాష్ రెడ్డి జన్మించారు. తర్వాత కాలంలో అదే పేరు తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డిగా మారింది. ఆ రోజుల్లో గ్రామీణ తెలంగాణ జీవితం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉండేది. వర్షాలు బాగుంటేనే రైతు ఇంట్లో ఆనందం, లేకపోతే అప్పులు, కష్టాలే. అలాంటి వాతావరణంలో పెరిగిన జగ్గారెడ్డి చిన్నప్పటినుంచే గ్రామీణ జీవనాన్ని చాలా దగ్గరగా చూశారు. వ్యవసాయం, కూలి గ్రామ సమస్యలు, ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు, ఇవన్నీ ఆయనకు కొత్త విషయాలు కావు. చిన్న వయసులోనే ఒక నాయకుడు ప్రజలకు ఎంత అవసరమో ఆయన గమనించారు. గ్రామంలో సమస్య వస్తే అధికారులు వెంటనే స్పందించేవారు కాదు. ప్రజల తరపున మాట్లాడే వ్యక్తి వారి ఆశగా ఉండేవాడు. ఆ అనుభవాలే ఆయనలో ప్రజా జీవితంపై ఆసక్తిని పెంచాయి. దశకం చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మార్పులు కనిపించడం ప్రారంభమైంది. గ్రామాల్లో కూడా రాజకీయ చర్చలు పెరిగాయి. రైతు సమస్యలు, సాగునీరు, ఉపాధి, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ మార్పులను దగ్గరగా చూసిన యువకుల్లో జగ్గారెడ్డి కూడా ఒకరు. ఆయన రాజకీయాలను అధికారానికి చేరుకునే మార్గంగా కాకుండా ప్రజలతో ఉండే వేదికగా చూడటం ప్రారంభించారు. గ్రామాల్లో జరిగే సమావేశాలు, స్థానిక నాయకుల చర్చలు, ఎన్నికల ప్రచారాలు, ఇవన్నీ ఆయనపై ప్రభావం చూపాయి. మాట్లాడే ధైర్యం, మనుషుల్ని కలుపుకుని వెళ్లే స్వభావం, సమస్యను నేరుగా చెప్పే తీరు, ఇవి అప్పుడే ఆయన వ్యక్తిత్వంలో కనిపించడం మొదలైంది. ఆయనకు అప్పట్లో రాష్ట్రస్థాయి రాజకీయాల కంటే తన చుట్టూ ఉన్న ప్రజల జీవితాలే పెద్ద పాఠశాలగా మారాయి. లో జగ్గారెడ్డి రాజకీయ జీవితంలో తొలి అధికారిక అధ్యాయం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ తరపున సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అది పెద్ద పదవి కాకపోయినా ప్రజలు ఓటువేసి ఎన్నుకున్న తొలి ప్రజాప్రతినిధి హోదా. ఇదే ఆయనకు రాజకీయాల్లో అసలు పాఠశాలగా మారింది. వార్డు సమస్యలు తెలుసుకోవటం, తాగునీటి ఇబ్బందులు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతారో ఆయన ప్రత్యక్షంగా చూశారు. ప్రజల తరపున అధికారుల్ని కలవటం, సమస్యలు పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురావటం, ఇదే ఆయన పని విధానంగా మారింది. కౌన్సిలర్గా పనిచేసిన కాలంలోనే ప్రజల్లో ఉండే నాయకుడు అనే గుర్తింపు రావటం ప్రారంభమైంది. అది తర్వాతి ఎన్నికల్లో ఆయనకు బలమైన పునాదిగా నిలిచింది. ఒక వార్డు నుంచి మొదలైన నాయకత్వం క్రమంగా మొత్తం పట్నం దృష్టిని ఆకర్షించింది. ప్రజల్లో గుర్తింపు పెరిగింది, కార్యకర్తల్లో ఆదరణ పెరిగింది. స్థానిక రాజకీయాల్లో జగ్గారెడ్డి పేరు వినిపించడం మొదలైంది. అదే సమయంలో ఆయన కూడా పెద్ద లక్ష్యాల వైపు అడుగులు వేయటం ప్రారంభించారు. 1995లో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావటం ఆయన రాజకీయ జీవితంలో తొలి పెద్ద మైలురాయిగా నిలిచింది. స్థానిక రాజకీయాల్లో గెలవడం ఒక విషయం,
రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడం మరో విషయం. ఎందుకంటే మున్సిపాలిటీ గడప దాటిన తర్వాత రాజకీయాల తీరు పూర్తిగా మారిపోతుంది. అక్కడ నాయకత్వంతో పాటు వ్యూహం కూడా అవసరం. ప్రజల మద్దతుతో పాటు సరైన సమయంలో సరైన రాజకీయ నిర్ణయం కూడా తీసుకోవాలి. జగ్గారెడ్డి రాజకీయ జీవితంలో అలాంటి కీలకమైన దశ 90 దశకం చివర్లో ప్రారంభమైంది. ఒకవైపు సంగారెడ్డిలో తన నాయకత్వాన్ని బలపరుచుకుంటూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను చాలా దగ్గరగా గమనించారు. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మళ్లీ బలంగా వినిపించడం మొదలైంది. అదే సమయంలో జగ్గారెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన రాజకీయ జీవితాన్నే పూర్తిగా మార్చేశాయి. స్థానిక నాయకుడిగా మొదలైన ప్రయాణం తెలంగాణ ఉద్యమ రాజకీయాల్లోకి ఎలా వెళ్ళింది? ఏ పరిణామాలు ఆయన్ను టీఆర్ఎస్ వైపు నడిపించాయి? లెట్స్ వాచ్. 1995లో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగ్గారెడ్డి ముందు ఉన్న ప్రధాన లక్ష్యం పట్టణాభివృద్ధి. అప్పట్లో వేగంగా విస్తరిస్తున్న సంగారెడ్డికి మౌలిక సదుపాయాలు అవసరం పెరుగుతోంది. తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పట్టణ పరిశుభ్రత వంటి అంశాలపై స్థానిక సంస్థలపై ప్రజల అంచనాలు కూడా ఎక్కువయ్యాయి. చైర్మన్గా పనిచేసిన కాలంలో ప్రజలతో నేరుగా మమేకం అవటం ఆయనకు మరింత రాజకీయ బలాన్ని తీసుకొచ్చింది. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రతి సమస్యను కేవలం ఫైలుగా కాకుండా ప్రజల అవసరంగా చూడాలని ప్రయత్నించేవారని ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు గుర్తు చేసుకుంటారు. ఈ కాలంలోనే సంగారెడ్డిలో ఆయన వ్యక్తిగత నాయకత్వం బలపడింది. పార్టీ కంటే వ్యక్తి అనే గుర్తింపు క్రమంగా ఏర్పడటం ప్రారంభమైంది. ల చివరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ అంశం మళ్లీ ప్రధాన చర్చగా మారింది. అభివృద్ధిలో అసమానతలు, ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశాలు, సాగునీటి సమస్యలు, ప్రాంతీయ స్వాభిమానం ఇవన్నీ కలిసి తెలంగాణలో కొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించాయి. 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడంతో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ రూపం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును కొత్త కోణంలో ఆలోచించడం ప్రారంభించారు. జగ్గారెడ్డి కూడా ఆ మార్పును దగ్గరగా గమనించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రాంత భవిష్యత్తుకు అవసరమని భావిస్తూ టీఆర్ఎస్తో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద మలుపుల్లో ఒకటిగా నిలిచింది. మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన జగ్గారెడ్డి తన రాజకీయ శైలిని అక్కడ కూడా కొనసాగించారు. ప్రజా సమస్యలపై స్పష్టంగా మాట్లాడటం, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, అధికారులను నిరంతరం ఫాలోఅప్ చేయటం ఆయన పనితీరుగా మారింది. ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి వచ్చిన గుర్తింపు కూడా. సంగారెడ్డి ప్రజలు తనను శాసనసభకు పంపిన తర్వాత వారి సమస్యలే తన రాజకీయ ఎజెండా అని జగ్గారెడ్డి పలుమార్లు చెప్పారు. నియోజకవర్గానికి తరచూ వెళ్లటం, గ్రామాల వారీగా ప్రజల్ని కలవటం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు జగ్గారెడ్డి. రాజకీయాల్లో కొన్నిసార్లు ఒక నిర్ణయం మొత్తం ప్రయాణాన్ని మార్చేస్తోంది. 2004లో వచ్చిన విజయం జగ్గారెడ్డికి గుర్తింపునిచ్చింది. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నాయకులతో పరిచయాలు పెరిగాయి. జిల్లా రాజకీయాలకు మాత్రమే పరిమితమైన నాయకుడు క్రమంగా రాష్ట్ర కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతర పార్టీల ముఖ్య నాయకులతో రాజకీయ చర్చలు జరిపే స్థాయికి ఎదిగారు. ఈ దశలోనే ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. టీఆర్ఎస్లోనే కొనసాగుతారా లేక కొత్త రాజకీయ నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ అప్పటి రాజకీయ వర్గాల్లో నడిచింది. చివరకు ఆయన తీసుకున్న నిర్ణయం కేవలం పార్టీ మార్పు మాత్రమే కాదు, ఆయన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. రాజకీయాల్లో కొన్నిసార్లు గెలుపు కంటే గెలిచిన తర్వాత తీసుకునే నిర్ణయాలే నాయకుడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ఒక విజయమైతే ఆ తర్వాత పార్టీని వీడి మరో రాజకీయ ప్రయాణం ప్రారంభించడం చాలా పెద్ద సాహసం. అలాంటి నిర్ణయాలే నాయకుడిని విమర్శల మధ్య నిలబెడతాయి. అదే సమయంలో కొత్త అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తాయి.
2004 తర్వాత జగ్గారెడ్డి జీవితంలో కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఉద్యమం ఒకవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు, మారుతున్న రాజకీయ సమీకరణాలు ఇంకోవైపు. ఈ పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పాయి. టీఆర్ఎస్ను వీడటానికి కారణాలేంటి? కాంగ్రెస్లోకి ఎలా వెళ్లారు? వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎలా అనుబంధం ఏర్పడింది? రెండోసారి ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు? ప్రభుత్వ విప్గా ఆయన బాధ్యతలు ఏమిటి? అదే ఇప్పుడు చూద్దాం. 2009 ఎన్నికలు మరోసారి జగ్గారెడ్డి రాజకీయ జీవితానికి పరీక్షగా నిలిచాయి. 5 ఏళ్ల పనితీరు ఆధారంగా ప్రజల ముందుకు వెళ్లిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ సంగారెడ్డి నుంచి విజయం సాధించారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం ఆయన వ్యక్తిగత రాజకీయ బలాన్ని కూడా చాటింది. ఒకసారి గెలవటం అదృష్టమని కొందరు అనొచ్చు. కానీ రెండోసారి కూడా ప్రజలు అవకాశం ఇవ్వటం వెనుక నియోజకవర్గంలో ఏర్పడిన వ్యక్తిగత నమ్మకం కూడా కీలక పాత్ర పోషించిందని అప్పటి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగ్గారెడ్డికి మరో కీలక బాధ్యత దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ విప్గా పనిచేశారు. 2012 నుంచి 2014 వరకు ఈ బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ అంటే కేవలం హాజరు చూసే పదవి కాదు. అసెంబ్లీలో పార్టీ సభ్యుల సమన్వయం, కీలక బిల్లుల సమయంలో సభ్యుల హాజరు, పార్టీ నియమాలను శాసనసభలో అమలు చేయటం వంటి బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ బాధ్యతతో ఆయనకు పరిపాలన, శాసనసభ వ్యవహారాలపై మరింత అనుభవం వచ్చింది. రెండు 2014 ఎన్నికలు జగ్గారెడ్డి రాజకీయ జీవితంలో మరో పెద్ద మలుపు. ఇదే ఎన్నిక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నిక. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్కు బలమైన ప్రజా మద్దతు లభించింది. సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జగ్గారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇది ఆయనకు మరో కీలక ఎదురుదెబ్బగా నిలిచింది. రాజకీయాల్లో ఓటమి కొందరిని వెనక్కి నెడుతుంది, మరికొందరిని కొత్త నిర్ణయాల వైపు తీసుకెళ్తుంది. 2014 తర్వాత జగ్గారెడ్డి కూడా మరోసారి పార్టీ మార్పు దిశగా అడుగులు వేశారు. బీజేపీలో చేరారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేశారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చారు. రాజకీయాల్లో గెలిచిన నాయకుణ్ణి ప్రజలు గుర్తుంచుకుంటారు. కానీ ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉండగలిగిన నాయకుణ్ణి రాజకీయాలు గుర్తుంచుకుంటాయి. ఎన్నికల్లో ఓటమి అనేది రాజకీయ జీవితానికి ముగింపు కాదు, మరోసారి ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవాల్సిన కొత్త ప్రారంభం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అధికార పార్టీ ఒకవైపు దూసుకుపోతుంటే ప్రతిపక్షాలు తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి కొత్త మార్గాలు వెతుక్కుంటున్నాయి. అదే సమయంలో జగ్గారెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓటమి తర్వాత ఆయన ఎందుకు బీజేపీ వైపు వెళ్లారు? అక్కడ ఎందుకు ఎక్కువ కాలం కొనసాగలేదు? తిరిగి కాంగ్రెస్లో చేరడానికి కారణాలేంటి? మళ్లీ ప్రజల మధ్య తన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నారు? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. 2014 ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వాస్తవాన్ని తీసుకొచ్చాయి. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ముందు రాజకీయంగా నిలబడటం పెద్ద సవాలుగా మారింది. జగ్గారెడ్డి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. అసెంబ్లీలో లేకపోయినా రాజకీయాలకు దూరంగా వెళ్లకుండా ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు కొంతకాలం మౌనం పాటిస్తారు. కానీ జగ్గారెడ్డి మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. నియోజకవర్గంలో ప్రజలతో సమావేశాలు, కార్యకర్తలతో చర్చలు, స్థానిక సమస్యలపై స్పందించడం కొనసాగించారు. ప్రజలతో సంబంధం తెగిపోతే రాజకీయంగా తిరిగి నిలబడటం కష్టమనే విషయాన్ని ఆయన బాగా అర్థం చేసుకున్నారు. 2014లో మెదక్ లోక్సభ ఉప ఎన్నిక మరోసారి తెలంగాణ రాజకీయాల దృష్టిని ఆకర్షించింది. ఆ ఎన్నికలో జగ్గారెడ్డి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేయటం పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్రంలో అప్పటికి బీజేపీ తన బలాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తుండగా జగ్గారెడ్డి కూడా కొత్త రాజకీయ అవకాశాన్ని పరీక్షించారు. అయితే ఆ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఉప ఎన్నికలో ఆయన విజయం సాధించలేకపోయారు. కానీ ఈ ఓటమి ఆయన రాజకీయ చురుకుదనాన్ని తగ్గించలేదు. రాజకీయాల్లో ప్రతి నిర్ణయం విజయం ఇవ్వకపోయినా ప్రతి నిర్ణయం ఒక అనుభవాన్ని మాత్రం ఇస్తుందనే విషయాన్ని ఆయన మరోసారి అనుభవించారు.
బీజేపీలో చేరిన కొద్ది కాలానికే జగ్గారెడ్డి మరోసారి రాజకీయంగా కొత్త నిర్ణయం తీసుకున్నారు. 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ను వీడిన తర్వాత మళ్లీ అదే పార్టీలో చేరటం వెనుక అప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తన భవిష్యత్తుపై చేసిన రాజకీయ అంచనాలు కూడా ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావించారు. జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్నే తన రాజకీయ వేదికగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కార్యకర్తలతో మళ్లీ అనుబంధాన్ని బలోపేతం చేశారు. ఓటమి తర్వాత చెదిరిపోయిన పార్టీ శ్రేణులను సమీకరించే పనిలో చురుగ్గా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కాంగ్రెస్కు మళ్లీ ఊపిరిపోయాలని ప్రయత్నించారు. 2015 నుంచి 2018 వరకు తెలంగాణలో కాంగ్రెస్కు ఇది పునర్నిర్మాణ దశ. అధికార పార్టీ బలంగా ఉన్న సమయంలో ప్రతిపక్షంగా ప్రజల మధ్య నిలబడటం అంత సులభం కాదు. అయినా జగ్గారెడ్డి నిరంతరం ప్రజా సమస్యలపై స్పందించారు. రైతులు, నిరుద్యోగం, స్థానిక అభివృద్ధి, ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, ఇలా అనేక అంశాలపై తన గళాన్ని వినిపించారు. ఈ కాలంలో మీడియాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. సూటిగా మాట్లాడటం, ఎలాంటి సంకోచం లేకుండా అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, అవసరమైతే సొంత పార్టీ నాయకత్వంపైన ఆయన తన అభిప్రాయాన్ని చెప్పటం, ఇవి ఆయన్ను వార్తల్లో నిలబెట్టాయి. మద్దతుదారులు దీన్ని నిజాయితీగా భావించగా, విమర్శకులు దీన్ని రాజకీయ దూకుడుగా అభివర్ణించారు. రెండోసారి కాదు, మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వచ్చిన జగ్గారెడ్డి ఈసారి మరింత దూకుడుగా కనిపించారు. అధికార పార్టీని ప్రశ్నించడం, ప్రజా సమస్యల్ని గట్టిగా ప్రస్తావించడం, కాంగ్రెస్ తరపున బలమైన స్వరం వినిపించడం, ఇవన్నీ ఆయన కొత్త రాజకీయ శైలికి నిదర్శనంగా మారాయి. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో కూడా ఆయన ప్రాధాన్యం క్రమంగా పెరగటం ప్రారంభమైంది. పార్టీ కార్యకర్తల్లో ఆయనకు ప్రత్యేక ఆదరణ ఏర్పడింది. రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వటం మొదలుపెట్టింది. రాజకీయాల్లో మళ్లీ నిలబడటం ఒక విజయం. కానీ నిలబడిన తర్వాత పార్టీలో తన స్థానాన్ని మరింత బలపరుచుకోవటం మరో పెద్ద సవాల్. 2018 తర్వాత జగ్గారెడ్డి రాజకీయ జీవితం అదే దశలోకి అడుగుపెట్టింది. రాజకీయాల్లో ఒకసారి గెలవడం గొప్ప విషయం, రెండోసారి గెలవడం నాయకత్వానికి గుర్తింపు. కానీ 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో నిలబడ్డం, ప్రతి ఎన్నిక తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వెళ్లడం, ప్రతి విమర్శను ఎదుర్కోవడం, ప్రతి ఓటమి తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా నిలబడ్డం, ఇవే నాయకుడి అసలు పరీక్ష. జగ్గారెడ్డి రాజకీయ ప్రయాణం కూడా ఇలాంటి ఎన్నో పరీక్షలతోనే సాగింది. అసెంబ్లీలో దూకుడైన నాయకుడిగా ఒకవైపు గుర్తింపు తెచ్చుకుంటే, మరోవైపు వివాదాలు, ఆరోపణలు కూడా వెంటాడాయి. పార్టీ బాధ్యతలు పెరిగాయి, రాజకీయ సవాళ్లు కూడా పెరిగాయి. అయినా ఆయన శైలి మాత్రం మారలేదు. మరి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన రాజకీయ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తెలంగాణ కాంగ్రెస్లో ఆయనకు ఎందుకు కీలక బాధ్యతలు వచ్చాయి? ప్రశంసలు, విమర్శల మధ్య ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది? 2018లో అసెంబ్లీలోకి తిరిగి వచ్చిన జగ్గారెడ్డి మరింత దూకుడైన ప్రతిపక్ష నాయకుడిగా కనిపించారు. అధికార పార్టీ నిర్ణయాలపై విమర్శలు చేయటం, ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడం, మీడియా సమావేశాల్లో తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పటం, ఇవన్నీ ఆయన రాజకీయ శైలిలో భాగంగా మారాయి. చాలామంది నాయకులు రాజకీయంగా కొలిచి మాట్లాడుతుంటే, జగ్గారెడ్డి మాత్రం తనకు అనిపించిన విషయాన్ని నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. మద్దతుదారులు దీన్ని నిజాయితీగా భావించగా, ప్రత్యర్థులు దీనినే విమర్శలకు కారణంగా చూపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉన్న సమయంలో పార్టీ ఆయనకు మరింత కీలక బాధ్యతలు అప్పగించింది. 2021 జూన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఈ బాధ్యతతో ఆయన కేవలం సంగారెడ్డి నాయకుడిగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే నాయకుడిగా మారారు. జిల్లాల పర్యటనలు, పార్టీ సమావేశాలు, కార్యకర్తలతో సమన్వయం, ఎన్నికల సన్నాహాలు, ఇలా సంస్థాగత బాధ్యతల్లో కూడా ఆయన చురుగ్గా వ్యవహరించారు. కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం పలు బాధ్యతలు అప్పగించింది. జగ్గారెడ్డి రాజకీయ జీవితంలో వివాదాలు కూడా తక్కువేమీ లేవు. 2018లో మానవ అక్రమ రవాణా, నకిలీ పత్రాల వంటి ఆరోపణలతో నమోదైన కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జగ్గారెడ్డి మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తూ తనపై రాజకీయ కక్షతో చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ వ్యవహారం న్యాయపరమైన ప్రక్రియలో సాగింది. రాజకీయాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు చాలామంది ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఒకవైపు దర్యాప్తు సంస్థలు తమ విధి నిర్వహిస్తాయి, మరోవైపు సంబంధిత నాయకులు తమ వాదనను వినిపిస్తారు. జగ్గారెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. తెలంగాణ కాంగ్రెస్లో తరచూ భిన్నాభిప్రాయాలు బయటపడినా పార్టీని వీడే మార్గం కాకుండా పార్టీలోనే తన అభిప్రాయాన్ని చెప్పే నాయకుడిగా జగ్గారెడ్డి కనిపించారు. అవసరమైనప్పుడు నాయకత్వానికి మద్దతు ఇవ్వటం, అవసరమైనప్పుడు తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పటం, ఈ రెండు కోణాలు ఆయన రాజకీయ శైలిలో కనిపించాయి. ఒక నాయకుడిని అంచనా వేయాలంటే ఆయన అభిమానుల మాటలు మాత్రమే సరిపోవు, విమర్శకుల అభిప్రాయాలు కూడా వినాలి. జగ్గారెడ్డిని అభిమానించేవారు ఆయన ప్రజల్లో ఉండే నాయకుడని, నేరుగా మాట్లాడే స్వభావమే ఆయన బలమని చెబుతారు. విమర్శించేవారు పార్టీ మార్పులు, కొన్ని వివాదాలు, బహిరంగ వ్యాఖ్యలపై ప్రశ్నలు లేవనెత్తుతారు. ప్రజాస్వామ్యంలో ఈ రెండు కోణాలు సహజం. ఒక నాయకుడిపై ప్రశంసలు ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు, కానీ తుది తీర్పు మాత్రం ప్రతి ఎన్నికల్లో ప్రజలే ఇస్తారు. రాజకీయాల్లో కొన్నిసార్లు మాట్లాడిన ఒక్క మాటే నెలల తరబడి చర్చకు కారణమవుతుంది. ముఖ్యంగా అది ఎన్నికల గురించైతే ఆ చర్చ మరింత పెద్దదవుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడూ నేరుగా మాట్లాడే నాయకుడిగా పేరున్న జగ్గారెడ్డి ఇప్పుడు మరోసారి తన ప్రకటనతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నారు. ఇక సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయను అని ప్రకటించిన తర్వాత ఆయన రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తిరిగిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇది రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయమా, లేక మరింత పెద్ద రాజకీయ పాత్ర కోసం వేసిన వ్యూహాత్మక అడుగా? నియోజకవర్గ రాజకీయాలను కుటుంబానికి అప్పగించి తాను రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుగ్గా మారాలని భావిస్తున్నారా? ప్రస్తుతం జగ్గారెడ్డి చేస్తున్న ప్రతి వ్యాఖ్య, ప్రతి సమావేశం, ప్రతి నిర్ణయం వెనుక ఒక రాజకీయ లెక్క కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. మరి ఆ లెక్కేంటి? రాజకీయాల్లో ప్రతి నాయకుడు ఒక దశకు చేరుకున్న తర్వాత తన పాత్రను మార్చుకోవాలని ఆలోచిస్తాడు. కొందరు నియోజకవర్గానికే పరిమితమవుతారు, మరికొందరు రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెడతారు. జగ్గారెడ్డి తాజా నిర్ణయాలు చూస్తుంటే రెండో మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సంగారెడ్డి నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ఆయన ప్రకటించడం సాధారణ ఎన్నికల ప్రకటనగా కాకుండా రాజకీయ సందేశంగా మారింది. ఎందుకంటే ఇలాంటి ప్రకటనలు సాధారణంగా రాజకీయ జీవితానికి ముగింపు సూచించవు. చాలా సందర్భాల్లో కొత్త బాధ్యతలకు, కొత్త లక్ష్యాలకు నాంది పలుకుతాయి. అందుకే ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు రాజకీయ అర్థంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇటీవల ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగ్గారెడ్డి రాజకీయ అడుగుల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన ప్రసంగాలు, సమావేశాలు, పర్యటనలు ఒకే నియోజకవర్గానికి పరిమితం కావటం లేదు. పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకుల సమన్వయం, పట్టణ రాజకీయాలపై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రాష్ట్ర స్థాయి బాధ్యతలు పెరిగిన నాయకులు సాధారణంగా ఒక నియోజకవర్గం దాటి ఆలోచించడం ప్రారంభిస్తారు. జగ్గారెడ్డి కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవాన్ని ఇప్పుడు పార్టీ నిర్మాణంలో ఉపయోగించాలని చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే సంగారెడ్డితో తన రాజకీయ అనుభవందాన్ని పూర్తిగా తెంచుకునే ఉద్దేశం మాత్రం జగ్గారెడ్డికి లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన స్థానంలో భార్య నిర్మలను ఎన్నికల బరిలోకి దింపే ఆలోచనను ఆయన బహిరంగంగానే వెల్లడించారు. కాంగ్రెస్లోనూ జగ్గారెడ్డి పాత్రపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. పార్టీ సమావేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంలో ఆయన వెనుకడుగు వేయరు. అదే సమయంలో పార్టీ నిర్ణయాలు అమలు చేసే విషయంలోనూ ముందుంటారు. ఈ రెండు భిన్న కోణాల వల్లే ఆయన్ను కొందరు స్వతంత్ర స్వరం అంటారు. జిల్లా స్థాయిలో రాజకీయ సమీకరణలు, నాయకుల మధ్య పోటీ, సంస్థాగత సమతుల్యత ఇవన్నీ ప్రతి పెద్ద పార్టీలో సహజమే. అలాంటి పరిస్థితిలో తన రాజకీయ అనుభవాన్ని
ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై జగ్గారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల కంటే పార్టీ నిర్మాణంలో ప్రభావం చూపే నాయకుడిగా తనను తాను మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటం కూడా జగ్గారెడ్డి రాజకీయాలకు మరో కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. పదవి లేకపోయినా పార్టీ నాయకుడిగా ఆయన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉందనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేస్తూ అవసరమైనప్పుడు పార్టీ తరపున స్పందిస్తూ ఆయన చురుగ్గా కొనసాగుతున్నారు. ప్రతి రాజకీయ నాయకుడి ప్రయాణంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో ఆయన పోటీ చేసే స్థానంపై కంటే రాజకీయాల్లో పోషించే పాత్రపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి ఇప్పుడు అలాంటి దశలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించినా రాజకీయాలకు దూరం కాలేదు. నియోజకవర్గాన్ని వదిలేస్తున్నానని చెప్పినా ప్రజలతో అనుబంధాన్ని వదులుకోలేదు. తన రాజకీయ శైలిని మార్చినా తన స్వరాన్ని మాత్రం మార్చలేదు. అందుకే జగ్గారెడ్డి కథ ఇప్పటికీ ముగియలేదు. అది మరో అధ్యాయంలోకి ప్రవేశించింది. ఇకపై ఆయన ప్రత్యక్ష ఎన్నికల నాయకుడిగా కనిపిస్తారా? రాష్ట్ర స్థాయి వ్యూహకర్తగా ఎదుగుతారా? పార్టీ నిర్మాణంలో మరింత కీలక పాత్ర పోషిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. తెలంగాణ కాంగ్రెస్లో జగ్గారెడ్డి అనే పేరు రాజకీయ చర్చల్లో ఇంకా కేంద్ర బిందువుగానే కొనసాగుతోంది. ఇది ఈనాటి ద లీడర్ ప్రత్యేక కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కీలకమైన నేత గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime9.